మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అందరికీ అవసరమైన విషయం ఇది. వీర్యవృద్ధిని కలిగించేటటువంటి వంటింటి ఔషధాలు, వీటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రస్తావించాలి. చాలామంది ఇది ఒక అలవాటు కింద ఉంటూ ఉంటుంది, హస్తప్రయోగం అనేది. అయితే అదే సమయంలో కొంతమంది చెప్పినప్పుడు హస్తప్రయోగం ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు, ఆ వీర్యం ఎన్నిసార్లైనా వదిలేయచ్చు, అది ఒక శారీరక స్రావం కాబట్టి మళ్ళీ అది భర్తీ అవుతూనే ఉంటుంది అని చెప్పడంతో ఇక అదే ఒక అలవాటు కింద, అదే ఒక వ్యసనంలాగా కొంతమంది 10 నుంచి 15 సార్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో విపరీతంగా నీరసపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. ఇది శరీరం తయారు చేసేటటువంటి ఒక ద్రవం. శరీరం దీన్ని తయారు చేయాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అతి సర్వత్రా వర్జయేత్. అతిగా ఏదైనా చేశారనుకోండి, ఉదాహరణకు రక్తం ఉంది, దాన్ని అతిగా రక్తస్రావం అయిందనుకోండి, నీరసపడతారు కదా. అలాగే లాలాజలం ఉంది, అదే ఒక వ్యసనంలాగా ఒక 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఉమ్మేశారనుకోండి, నోరంతా ఎండిపోతుంది కదా. ఎంత తయారవుతుంది. తల్లిపాలు ఉన్నాయి, పిండేశారు బ్రెస్ట్ పంప్ తోటి, మళ్ళీ వచ్చాయి, మళ్ళీ పిండారు, ఇక 20-30 సార్లు పిండారు కదా. శరీరం దాన్ని తయారు చేయాలి కదా. అలాగే వీర్యాన్ని కూడా అంతే. కాబట్టి ఈ వీర్య వృద్ధి జరగాలంటే ముందు శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అది కూడా వీర్య వృద్ధి అనేది జరగాలంటే పరిమిత మొత్తాలలో జరగాలి. దానికి సంబంధించి కొన్ని హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. అంటే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది వీర్య వృద్ధిని కలిగించేటటువంటి వంటింటి ఔషధాలు. వీటిని మనం తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వీర్యం అంటే రసరక్త మాంసం మీదోస్తి మజ్జ శుక్రాలని సప్తధాతువులు ఉంటాయి. సప్తధాతువుల సారమే ఈ వీర్యం, అంటే ఒక ఓజస్సు. కాబట్టి వీర్య వృద్ధిని మీరు కలిగించుకుంటున్నారంటే మీ జనరల్ శక్తిని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారని అర్థం. చాలామంది అడుగుతుంటారు మన సబ్స్క్రైబర్స్లో, యంగ్స్టర్స్ వీళ్ళంతా, డాక్టర్ గారు నాకు మూత్రం పోసుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా సన్నగా తీగలాగా వీర్యం పడిపోతూ ఉంటుంది, దీనివల్ల నా శక్తి వృధా అయిపోతుంది, నేను ఇక చాలా టెన్షన్ పడుతున్నాను, భయపడుతున్నాను, చదువు మీద శ్రద్ధ తగ్గిపోతూ ఉంది, చదివింది జ్ఞాపకం ఉండట్లేదు, నేనేమో రోజు రోజుకి నీరసించిపోతున్నాను, కృషించిపోతున్నాను, నేను భవిష్యత్తులో పెళ్లికి పనికి వస్తానా రానా అన్న అనుమానం నన్ను పట్టి పీడిస్తుంది, నాకు సంతానం కలగదేమోనన్న భయం కూడా ఉంది, ఇది నన్ను పిరికివాడిని చేస్తుంది, నా వీర్యంలో ఏమన్నా దోషాలు ఉన్నాయా, ఇలాగే ఎంతోమంది రకరకాలుగా మా సబ్స్క్రైబర్స్ పర్సనల్గా మెయిల్స్ పెడుతూ ఉన్నారు. కాలేజీ విద్యార్థుల్లో కూడా, పెళ్లికాని కుర్రాళ్ళల్లో కూడా సహజంగా ఉండేటువంటి అనేక సమస్యలతోటి ఈ సమస్య తోడయ్యి ఇంకా సమస్యను ఎక్కువ చేస్తూ ఉంది. వీర్యం ఇలా వృధాగా పోవటం వల్ల శక్తి నశించిపోయి తాము అసమర్థులమైపోతున్నామన్న దిగులతో చాలామంది యువకులు ఇక చదువుని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇది మనం ప్రాక్టికల్గా చూస్తుంటాం. ఒక డాక్టర్కి తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్గా డాక్టర్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అందుకే పిల్లలు యంగ్ ఏజ్లోకి, అంటే యుక్త వయసులోకి వచ్చిన తర్వాత చదువు పట్ల వాళ్ళు ఆ శ్రద్ధని కనపరచకుండా దిగులుగా ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నట్లు ఒకవేళ తల్లిదండ్రులుగా మీరు గమనిస్తే మీరు అప్రమత్తం అవ్వాలి. హస్తప్రయోగం లాంటి దురభ్యాసాలు లేకుండా మనుషులు ఎవరు కూడా సాధారణంగా ఉండరు. అంటే కొన్ని ఎక్స్ట్రీమిటీస్ ఉంటాయి, అంటే ఎమోషనల్ అవుట్లెట్ కింద ఇది పనికొస్తూ ఉంటుంది. అలాగని దీన్ని అతిగా చేస్తే అది ఒక ఓసిడి లాగా తయారవుతుంది. కాబట్టి దీనివల్ల నష్టం లేదని వాళ్ళకు మీరు సది చెప్పారనుకోండి, అప్పుడు అది పరోక్షంగా అలవాటును ప్రోత్సహించినట్టు. ఇప్పుడు హస్తప్రయోగం వల్ల నష్టం లేదని మీరు అంటే, ఓహో నష్టం లేదు కదా, అంటే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు కదా అని అదే ఒక రందిలాగా చేసుకునేవాడు కూడా ఉంటారు. యంగ్స్టర్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ అలవాటుని అది ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి అలవాట్ల వల్ల జరిగే నష్టాన్ని పోర్చడానికి, వీర్యశక్తిని పెంచడానికి చక్కటి దివ్య ఔషధాలు ఉన్నాయి. వీటిని ఇవ్వటం ద్వారా వాళ్ళని మానసికంగా సంతృప్తుల్ని చేయొచ్చు, అలాగే వాళ్ళ భయాల్ని తీసేయచ్చు, వాళ్ళని ఆ జాతికి పనికొచ్చే రీతిలో మంచి మేధావుల కింద తీర్చిదిద్దవచ్చు. ఇది తల్లిదండ్రుల అందరి బాధ్యత. ఈ వీర్యాన్ని పెంచే వాటిలో ఒక మంచి ఫార్ములా అరటి దుంప, అరటి వేళ్ళు, అరటి ఓచ, తేనె, ఇంకా పంచదార ఇలా సిద్ధం చేయాలి. అరటి దుంప, అరటి వేళ్ళు, అరటి ఓచ ఈ 3 కూడా చలవ చేస్తాయి, వాతాన్ని తగ్గిస్తాయి, వీర్య పుష్టిని కలిగిస్తాయి. సాధారణంగా అరటి చెట్టు అందరి పెరటి దొడ్డల్లో ఉంటూనే ఉంటుంది, పల్లెటూళ్ళలో బాగా ఇంకెక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా ఉంటుంది. కాబట్టి దీన్ని తయారు చేసుకోవటం ద్వారా ఒక మంచి మెడిసిన్ మీరు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వయసు వస్తున్నటువంటి మగపిల్లల్లో వాళ్ళ శక్తి మీద వాళ్ళకి సందేహాలు వస్తున్నాయి
అని గమనించినప్పుడు తల్లిదండ్రులు చొరవ చేసి ఈ ఫార్ములేషన్ ఇస్తే మంచిది. అంటే అరటి దుంపని కానీ, అరటి వేళను కానీ, అరటి ఊచని కానీ 4-5 తులాలు తీసుకోవాలి. నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. స్ట్రాంగ్ డికాక్షన్ లాగా దీన్ని ఇవ్వాలి. దీంతో వీర్యానికి చలవ చేస్తుంది, శక్తి వస్తుంది శరీరానికి. చెప్పుకున్నాం కదా, రసరక్త మాంసం మేధోస్థి మజ్జ శుక్ర సప్తధాతులు ఉంటాయి. ఈ శుక్రధాతువుని పెంచాలంటే మొత్తం అన్నింటినీ పెంచాలి. అన్నింటినీ పెంచుతున్నామంటే అర్థం ఏంటి? ఒక మంచి టానిక్ని, అంటే శరీరాన్ని శక్తి సంపన్నం చేసేటువంటి ఒక పదార్థాన్ని మనం ఇస్తున్నట్టు. ఈ కషాయానికి తేనె కానీ పంచదార కానీ కలిపిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. నాక్టర్నల్ ఎమిషన్స్ అంటారు, అంటే స్వప్న స్ఖలనాలు అవుతున్నటువంటి యువకులకి ఇది చక్కటి మందు. ప్రతిరోజు కూడా ఈ అరటి పళ్ళని కూడా ఇవ్వచ్చు. దాంట్లో పొటాషియం ఉంటుంది, అది మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ అరటిపళ్ళని తినటం ద్వారా కూడా వీర్యవృద్ధిని సాధించుకోవచ్చు. అలాగే మరొక మంచి ఫార్ములా, పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి ఇంకా పాలు ఇలా మీరు సిద్ధం చేసుకోవాలి. పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి ఈ మూడింటిని కూడా సమానంగా కలిపి నూరి శనగగింజలంత మాత్రలు చేసుకొని నిల్వ చేసుకోవాలి. రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక మాత్రని పాలతోటి తీసుకుంటూ ఉంటే వీర్యవర్ధకంగా పనిచేస్తుంది. స్వప్న స్ఖలనాలు, శుక్రం వృధాగా పోవటం, ఇంకా మూత్రం పోసేటప్పుడు వీర్యపు తీగలు రావటం, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో అమితంగా ఇది చలవ చేస్తుంది. ఇది ఒక మంచి ఫార్ములా. మరొకటి గంగబావిలాకు, అలాగే కొండపిండి మొక్క, ఇంకా పెసరపప్పు. వీటితోటి ఒక చక్కని ఆహార ఔషధాన్ని తయారు చేయొచ్చు. దీన్నే పెద్ద పావిలాకు కూర అని కూడా అంటారు. అలాగే బొడ్డు వావిలాకు అని కూడా అంటారు. గంగబావిలాకు అని కూడా అంటారు. పల్లెటూళ్ళలో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు దీన్ని కూరగా, పప్పుగా, ఇలా రకరకాల రూపాలలో ఆహార పదార్థాల్లో చేసుకోవచ్చు. దీనివల్ల వీర్య పుష్టి కలుగుతుంది. ఈ ఆకుతో మళ్ళీ కొండపిండి మొక్క ఆకులు కూడా కలిపి పెసరపప్పుతో కూడా వండి కూరలాగా, పప్పులాగా ఎలాగైనా తీసుకుంటే దీంతో స్వప్న స్ఖలనాలు, శీఘ్రస్ఖలనాలు తగ్గుతాయి. అన్నిటికీ మించి శరీరానికి ఇది పుష్టినిస్తుంది. ఇలాంటిదే మరొక మంచి ఫార్ములా. పల్లేరు మొక్క ఇంకా తేనె ఇలా సిద్ధం చేసుకోవాలి. పల్లేరు వేళ్ళు, పల్లేరు ఆకు, మెయిన్గా పల్లేరు కాయలు, వీటి అన్నిటితోటి సహా మొక్కని తెచ్చుకొని ఎండబెట్టి మొత్తం మొక్కని దంచి మెత్తటి పొడిగా చేసుకొని సిద్ధం చేసుకోవాలి. రోజు ఉదయం సాయంత్రం ఒక చెంచాడు ఈ పొడిని తేనెతోటి తీసుకుంటూ ఉంటే వీర్య వృద్ధి కలుగుతుంది, ధాతు పుష్టి కూడా కలుగుతుంది. మూత్రంలో వీర్యం పోతుంది అన్న అనుమానం ఉన్నప్పుడు దీన్ని వాడుకుంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. దీన్ని 3 గ్రాముల వరకు లోపలికి తీసుకోవచ్చు పొడి అయితే. అదే కషాయం అయితే దీన్ని ఒక 10 గ్రాములు కచ్చా పచ్చాగా దంచిన పొడిని 100 మిల్లీలీటర్ నీళ్ళకి వేసి అది 1/4 మిల్లీలీటర్లు మరిగించి, అంటే 30 ml, 15 ml మార్నింగ్, 15 ml నైట్ స్ట్రాంగ్ డికాక్షన్ లాగా కూడా తీసుకోవచ్చు. మరొకటి, మీకు కావాల్సింది శతావరి ఇంకా నెయ్యి ఇలా సిద్ధం చేసుకోవాలి. పిల్లి పేచర గడ్డలని కూడా ఈ శతావరిని అంటారు. ఇది కూడా మన పెరట్లో పెరిగేటటువంటి ఒక మొక్క. పిల్లి తీగల్ని చల్ల పిల్లి గడ్డలను కూడా కొన్ని లోకల్గా కొన్ని ఏరియాస్లో పిలుస్తారు. దీన్ని దంచి రసం తీయాలి ఈ గడ్డల్ని. ఆ రసాన్ని కానీ లేదా నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి ఆ కషాయాన్ని కానీ, రసం అయితే 2 టీ స్పూన్లు, కషాయం అయితే 50 ml వరకు కూడా దీన్ని కడుపులోకి తీసుకోవచ్చు. దీన్ని మెత్తగా దంచి ఈ గడ్డల పొడిని నేతితో వేయించి పెరిగే పిల్లలకి రోజు పెడుతూ ఉంటే పాలతో కానీ డైరెక్ట్గా కానీ చలవ చేస్తుంది. దేహానికి ఇది పుష్టినిస్తుంది. పిల్లలు ఒళ్ళు చేస్తారు. యంగ్స్టర్స్కి, యువకులకి ఇస్తే వీర్యవర్ధకంగా పనిచేస్తుంది. మనిషిలో ఆ కాంతి అనేది పెరుగుతుంది. ప్రధానంగా పురుషత్వం పెరుగుతుంది. బాలింతలకు కూడా ఇవ్వచ్చు. ఇస్తే తక్షణం తల్లిపాలు పెరుగుతాయి. మరొకటి, మునగ, రుద్రజడ, లవంగాలు, గురివెంద, దోసగింజలు, జీడిపప్పు ఇంకా తామర, గసగసాలు, ఇలాగా ఇవన్నీ కూడా వీర్యాన్ని పెంచేటటువంటి మంచి పదార్థాలు. మునగ గింజలు, రుద్రజడ మొక్క, లవంగాలు, గురివెంద గింజ వేళ్ళు, గింజలు కాదు వేళ్ళు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే దోస గింజలు, జీడిపప్పు, తామర గింజలు, యాలకులు, గసగసాలు, ఇలాగే ఎన్నో వీర్యవర్ధకాలైనటువంటి ఔషధాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఏదో ఒక ఉపాయంతో
వైద్యుల పర్యవేక్షణలో వీటిని వాడుకుంటే ఇది వీర్యవర్ధకం కింద పనిచేస్తుంది. ఇలాంటిదే మరొక ఫేమస్ కాంబినేషన్ దూలగొండి, వెన్న ఇంకా తేనె. దూలగొండని తీట కసివింద అంటారు, అంటే బాగా దురద వస్తుంది, దురదగొండి అని కూడా అంటారు. ఈ మొక్క వేళ్ళు అలాగే గింజలు వీటిని జాగ్రత్తగా తెచ్చుకొని ఎండబెట్టి మెత్తగా దంచి ఒక సీసాలో దాచుకొని అరచెంచాడు పొడిని ఉదయం అలాగే సాయంత్రం వెన్నతో కానీ తేనెతో కానీ తీసుకుంటూ ఉండాలి. భవిష్యత్తులో అసమర్థనం అయిపోతామన్న భయం దీంతో ఉండదు. వంధ్యత్వ దోషం పోతుంది, సంతానం కలుగుతుంది. స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఇది మేలు చేస్తుంది. ప్రధానంగా లైంగిక శక్తిని పెంచుతుంది. వీటిని ఏదో వ్యాధి తగ్గించడానికి వాడుతున్న మందులుగా కాకుండా మామూలు ఆహార పదార్థాల కింద వాడుకోవచ్చు. ఇది వీటి స్పెషాలిటీ. కాబట్టి పిల్లలకి అలాగే పెద్దలకి అందరికీ కూడా ఇవి మేలు చేస్తాయి. నిజానికి యంగ్స్టర్స్ పిల్లలు అనుకుంటా ఉంటాం, కానీ వీర్య దోషాల గురించి చెప్పుకున్నట్టుగా పెద్దవాళ్ళల్లో కూడా అనేక మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకోలేక లోపలే నిరాశపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత చెప్పిన తర్వాత ఈ లైంగిక అసమర్థత, వీర్య నష్టం, వీర్యంలో దోషాలు ఇవన్నీ కూడా చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. కొంతమందికి అర్థం కాకపోయినా కానీ వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుసుకోవడం అనేది అవసరం. కాబట్టి ఒకవేళ మీరు భయపడుతుంది ఏదైనా ఉందని అనుకుందాం, ఉన్నా అప్పుడు కొంపలు అంటుకునేది ఏదీ లేదు. ఎందుకంటే అన్నిటినీ సరిచేయటానికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి వేరే సైడ్ ఎఫెక్ట్స్ని కలిగించకుండా ప్రధానంగా హెల్త్ని అలాగే వీర్యాన్ని వృద్ధి చేస్తాయి. కాబట్టి ఇలాంటి వాటిలో ఉదాహరణకు అనేక మందులు, అశ్వగంధాది లేహం, అలాగే సిద్ధ మకరధ్వజం, ఇలాంటి చక్కటి ఔషధాలు ఉన్నాయి. వీటిని వైద్య సలహాతో మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చితే లేదా ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన ఆకాంక్ష, మన అభిలాష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.